యస్తు కామాన్ పరిత్యజ్య త్యక్తకర్మా జితేంద్రియః ఆతిశ్చేష్టమునిర్మౌని సలోకే సిద్ధిమాప్నుయాత్. వేదవ్యాస మహర్షుల వారు ప్రసన్నవదనుడై తన ఆశ్రమంలో ఉన్నప్పుడు శిష్యులు చాలామంది ఉన్నారు. అందులో కొంతమంది వేదవ్యాస మహర్షుల వారిని ప్రశ్నించినారు. స్వామి, మేము సిద్ధపురుషులం కావాలనుకుంటున్నాము, ఏమైనా వ్రతం ఉంటే చెప్పండి అన్నారు. అక్కడ బ్రహ్మచారులు ఉన్నారు, వానప్రస్థులు ఉన్నారు, గృహస్థులు ఉన్నారు, వానప్రస్థులు, చతుర్విధ ఆశ్రమస్తులు అందరూ కూడా కూర్చొని ఉన్నప్పుడు కొంతమంది మేము వెంటనే సిద్ధిని పొందాలి, సిద్ధపురుషులమై లోక విఖ్యాతిని పొందాలి, మాకేమైనా అట్టి వ్రతం ఉంటే చెప్పండి స్వామి అని వేదవ్యాస మహర్షుల వారిని ప్రశ్నించినారు కొంతమంది శిష్యులు ఆశ్రమంలో, సభలో. అప్పుడు వేదవ్యాస మహర్షుల వారు సమాధానం చెప్తానైనా, త్వరలో సిద్ధపురుషులై జ్ఞాన సంపదను పొంది మానవాళికి అందించి మానవుల ద్వారా మహాత్ముడు అనిపించే ఒక దివ్య వ్రతం ఒకటి ఉన్నది. మీరంటేనే సిద్ధిని పొందుతారు, సిద్ధపురుషులై భాషిస్తారు. అట్టి వ్రతం ఒకటి ఉన్నది. ఇది అందరూ కూడా సాధకులు అందరూ కూడా మేము ముక్తి పొందాలా, సిద్ధపురుషులం కావాలా, మేము 10 మందిలో ఖ్యాతిని పొంది గౌరవాదులు పొంది మేము విశ్వవిఖ్యాతిని పొందాలనుకున్నటువంటి సాధకులందరికీ చెప్పినటువంటి ఉపదేశము వేదవ్యాస మహర్షుల వారు. యస్తు కామాన్ పరిత్యజ్య త్యక్తకర్మా జితేంద్రియః ఆతిశ్చేష్టమునిర్మౌని సలోకే సిద్ధిమాప్నుయాత్. ఈ లోకమునందు ఈ లోకమునందు మీరు సిద్ధపురుషులై భాషించాలంటే యస్తు కామాన్ పరిత్యజ్య. కామం అంటే కోరిక. ఏమి కామం అంటే కోరిక, సంస్కృత పదము. సమస్త కోరికలన్నీ కూడా త్యజించి అది పక్కకు పెట్టాలి. అన్నం తిన్న తర్వాత పాత్రను తీసుకుపోయి అట్లా పక్కకు పెడతాము, దాంతో అవసరం లేదు. అట్నే ఈ కోరికలన్నీ తన హృదయంలో నుంచి తీసేసి పక్కకు పెట్టేసేసేయాలి. సమస్త కామములు జయించి దాంట్లో వదిలేసి ఎవరైతే పరమాత్మ చింతన చేస్తారో, త్యక్తకర్మ జితేంద్రియః, అన్ని కర్మలు వదిలేసేయాలి. ఏ కర్మ చేయదంటే కర్మ కర్మ అంటే సమస్త కర్మలని కాదు, సత్కర్మలు వదలమని కాదు. దుష్కర్మములు వదిలేసి సత్కర్మానిష్టాగరిష్ఠుడవై సత్కర్మలు ఆచరిస్తూ సర్వేశ్వర ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు 4 గంటలు లేస్తున్నాం, జప ధ్యాన పారాయణాలు, అభిషేకాలు, మనం అన్ని సత్కర్మలే కదా. ఇవి వదలమని చెప్పలేదు శాస్త్రాల్లో. త్యక్తకర్మ జితేంద్రియ, అకర్మలు అనగా దుష్కర్మలు అన్ని కూడా వదిలేసి ఎవరు సత్కర్మలు చేస్తూ ఉంటారు. త్యక్తకర్మ జితేంద్రియః, ఇక్కడ ఇంద్రియాలను సంపూర్ణంగా వాక్పానిపాదపాయోపస్తములు, మనసు బుద్ధి చిత్తం అహంకారములు అంతఃకరణను జయించేసి కర్మేంద్రియములు వాక్పానిపాదపాయోపస్తములు మనసు బుద్ధి చిత్తం అహంకారములు త్వక్చక్షు శ్రోత్ర జిహ్వ జ్ఞానేంద్రియములు, జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు అంతఃకరణమును జయించి కామక్రోధ లోభ మోహ మదము మాత్సర్యములు ఎవరు జయిస్తారో, ఈ సమస్త ఇంద్రియాలను జయించి అన్ని కర్మలు దుష్కర్మములు వదిలేసి ఎవరైతే పరమాత్మ చింతన చేస్తూ సమస్త కామములు జయించి మౌనంగా ఉండాలి. లేదా పౌర్ణానికి ఒకరోజు, లేదా వారానికి ఒకరోజు, లేదా సందర్భం వస్తేనే మౌనం వదలాలి, లేకపోతే వదలకుండా మౌనంగా ఎవరు ఉంటారో. ఆతిశ్చేష్ట మునిర్మౌనే మననశీలవాన్ ముని. ముని అనే పదమునకు మౌనంగా ఉండాలి. అంతఃకరణము అనగా అంతఃకరణాన్ని జయించేసి మౌనంగా అంతర్బహిష్య, లోపట మౌనం, మనసును మౌనంగా ఉంచాలా, ఈ నోరును మౌనంగా ఉంచాలి. మరి మనసు మౌనంగా నోరు మూసుకున్న మనసు మౌనంగా ఉండదు, అది ఎక్కడెక్కడో తిరుగుతుంది కదా. అంటే ముందు నోరు మౌనంగా పెట్టండి, కొంతకాలం మనసు మౌనం అయిపోతుంది, మనసు నోరుకు తాళం పడిపోతుంది. చూశారా?
అందుకోసమే ఓ మహాత్ములారా, ఓ పుణ్యపురుషులారా, ఈ సభలో ఉన్నటువంటి వారు చతుర్వేద ఆశ్రమస్తులు అందరూ ఉన్నారు. బ్రహ్మచారులు, గురాస్తులు, వానప్రస్తులు, సన్యాసాశ్రమమును స్వీకరించిన పుణ్యపురుషులు ఉన్నారు. అందులో కొంతమంది మేము సిద్ధిని పొందాలి, జ్ఞానసిద్ధిని పొందాలి, మేము ముక్తాత్మలం కావాలి, మేము సిద్ధులు సంపాదించుకోవాలి, సిద్ధపురుషులమని లోకము ద్వారా కీర్తింపబడాలని ప్రశ్న వేసినప్పుడు, మీరు సిద్ధపురుషులు కావాలంటే ఈ నియమాలు పాటించండి. యస్తు కామాన్ పరిత్యజ్య త్యక్త కర్మ జితేంద్రియ ఆతిశ్చేష్ట మునిర్మౌని సలోకే సిద్ధిమాప్నుయాత్. ఈ లోకమున వెంటనే మీరు సిద్ధపురుషులు కావాలంటే, సిద్ధిని పొందాలంటే ఈ నియమాలు పాటించండి అని వేదవ్యాస మహర్షుల వారు ఆ సభలో అందరికీ ఉపదేశం చేసినారు. మానవాళిని ముందు సాధకులను గుర్తు పెట్టుకొని వారేసిన ప్రశ్న, మానవాళికి ఇంకా భవిష్యత్తు భావి తరాలకు అందరికీ సిద్ధపురుషులు కావాలంటే ఇట్టి నియమాలు మీరు పాటించండి అని వేదవ్యాస మహర్షుల వారు చెప్పినారు. అందుకోసము ఇక్కడ సమస్త కామములు, కోరికలు జయించాలి, మౌనంగా ఉండాలి, అంతఃకరణాన్ని జయించాలి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు జయించేసి దుష్కర్మలు వదిలేసి ఒకే చోట ఉండాలి. ఒకే చోట ఉండి పొలిమరులు దాటకుండా, గ్రామం పొలిమరులు ఉంటాయి, పొలిమరులు దాటకుండా ఒకే చోటు ఉండి పరమాత్మ చింతన చేసినందువల్ల ఈ రెండు చేతులు ఉన్నాయి కదా, ఇలా కొంచెంసేపు రాపిడి పెట్టండి. ఇలా చేయగా వేడి ఎలా పుట్టుతున్నదో పాంచభూతాత్మకమైనటువంటి సృష్టిలో పంచభూతాత్మకమైన శరీరాన్ని ఒకే చోట ఉండి పరమాత్మ చింతన చేసినందువల్ల అనంతమైన శక్తులు ప్రాప్తిస్తాయి జీవాత్మకు. ఇవి సత్యములు. అందుకోసమే మహర్షులు తపోకాలంలో ఎక్కడికి పొలిమరులు దాటకుంటే ఎక్కడికి పోతే భిక్షలకు వెళ్ళేవాళ్ళు. అదైనా దగ్గరున్నటువంటి గ్రామాలకు అదొక నియమం. ఎందుకంటే పొలిమర్ల దగ్గర ఉండొచ్చును. ఆ భిక్షకు ఒక విధించినారు. ఉదర పోషణార్థ నిమిత్తమై క్షుద్బాధను నివారణ చేసుకొని ఏకభుక్తం మహాయోగి ఒక పూట తినొచ్చు. మధ్యాహ్నం వేళలో ఉదయం వెళ్ళి 9 గంటల తర్వాత అనుష్ఠానాలు పూర్తి చేసుకొని ఇంకా వెళ్ళి అక్కడ భిక్ష తెచ్చుకొని తన ఆశ్రమంలో గుహల దగ్గరకు తీసుకొని వచ్చి భోజనం చేసుకొని మరోజు వెళ్తూ ఉండేవాళ్ళు. అందుకోసమే ఆ మహనీయులకు ఏ రోగాలు రాలేదు. ఆనాడు సృష్టి ఆది నుంచి చూడండి, మహర్షులకు రోగాలు వచ్చినట్టున్నాయా? లేవు. వాళ్ళు నియమాన్ని పాటిస్తారు. ఏకభుక్తం మహాయోగి, ఒక పూట తింటే యోగి. ఏకభుక్తం సదారోగ్యం అనుగుణంగా పర్యాయ పదంలో చెప్పబడింది. సదా ఎల్లవేళలో మీకు ఆరోగ్యము ఉండాలంటే ఒక్క పూట భోంచేస్తే చాలు. ఆ బాధ చెప్తే చాలు, మీ హృదయం తల్లడిల్లుతుంది. స్వామి మేము చనిపోతాం, కానీ మీరు ఆ 3 పూటలు తిన్నందువల్లనే చావలేక బ్రతకలేక ఏడుస్తూ ఉన్నారు. అది కూడా గ్రహించండి. అదే జీవించుటకు తినువాడు ముక్తుడు, తినుటకు జీవించువారు బద్ధుడు అన్నారు మలయాళ స్వాముల వారు. మీరు జీవించటానికి తినండి కానీ తినటానికి జీవించకండి. ఏదో తింటనే ఉంటారు, అభ్యాసాలు చేసుకొని ఆ రెడీగా పెట్టుకుంటారు, ఆకలి అయినప్పుడల్లా తింటనే ఉంటారు. అట్లా జీవితం కాదు సుమా. జంతువులు కూడా ఇంకొక నియమాలు పాటిస్తాయి. కడుపు నిండిన తర్వాత పెట్టినా తినేయాలి. కుక్కలు కానీ పక్షులు కానీ మీరు చూడండి, కడుపు నిండిన తర్వాత అక్కడ పక్కకు పెట్టిపోయి పండుకుంటాయి. మనిషి అట్లా కాదు, దాచి పెట్టుకుంటాడు అవసరం వచ్చినప్పుడు తినొచ్చు అని. కానీ మీకు ఆరోగ్యం ఉండాలంటే అన్నము తిన్న తర్వాత పెట్టుకోండి. ఎందుకంటే పనులు చేస్తారు, కర్మయోగంలో ఉన్నారు. ఈనాడు కూడా మందుమాకులు తిని ఆరోగ్యమును చెడి అష్ట కష్టాల పాలవుతారయ్యా. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద అని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినారు. మందులు తింటున్నాం కావున ఈనాడు రోగాలు ఎక్కువ వచ్చినాయి కావున మీరు కొద్దిగా తీసుకోండి, నేను మొత్తం ఖండించమని చెప్తలేను. అందుకోసమే ఈ ఆరోగ్యము బాగుండాలంటే
మీరు ఉదయం తిన్నారనుకో టిఫిన్, మధ్యలో మధ్యాహ్నం వరకు ఎక్కడైతే మీరు నియమం పెట్టుకున్నారో అంతవరకు ఉంటే దప్పికైతే జలపానం స్వీకరించండి, ఏమీ తినకండి. మరి సాయంత్రం వరకు మధ్యలో ఏమీ తినకండి. ఈ నియమాలు పెట్టుకున్నా చాలు, కొంచెమైనా వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది. కానీ ఈనాడు ఇంకెన్నెన్నో నియమాలు, ఉదయం ఏదో అది ఏ శాస్త్రాల్లో లేనే లేదు, 3 పూటలని లేదు. ఏకభుక్తం సదాయోగి, ద్విభుక్తం రోగ సంభవం. 2 పూటలు తింటే రోగాలు వస్తాయి. త్రిభుక్తం రోగ పీడ్యంచ, 3 పూటలు తింటే రోగము చేత బాధపడుతారు. చాతుర్భుక్త్యంచ మృత్యురం, 4 పూటలు తింటే కదలలేని శవాలు, వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు అని శాస్త్రములందు చెప్పబడి ఉన్నది. అందుకోసమే మీకు ఆరోగ్యము బాగా ఉండాలంటే ఏకభుక్తం 1 పూట తినండి. 1 పూట అనే పదానికి మలయాళ స్వాముల వారు వ్యాఖ్యానించి చెప్పినారు. పనులు చేసుకుంటారు కదా, శరీరం తట్టుకోదు కావున సాధన కాలంలో ప్రాణాయామ యోగాభ్యాసంలో శీర్షాసనాలు ఎన్నో ఉంటాయి కావున జఠరాగ్ని పెరిగి శరీరం శుష్కింపబడుతుంది. కావున మీరు ఉదయం పూట క్షీరపానమో లేదా జలపానం తీసుకొని మధ్యాహ్నం కడుపు నిండగా తినండి. కడుపు నిండగంటే ఎక్కువ కాదు. దౌభాగో పూరయేదన్నై తోయేనైకం ప్రపూరయేతు మారుతస్య ప్రచారార్థం చతుర్థం అవశేషయేత్. 4 భాగాలు పొట్టను విభజించి దౌభాగో పూరయేదన్నై, 2 భాగములు అన్నం పెట్టి దౌభాగో పూరయేదన్నై తోయేనైకం ప్రపూరయేతు, 3వ భాగం నీరు పోసి ఇంకో భాగము. ఎవరైతే దౌభాగో పూరయేదన్నై తోయేనైకం ప్రపూరయేతు మారుతస్య ప్రచారార్థం, 4వ భాగము గాలి ఆడటానికి ఖాళీగా పెట్టుకోవడము, ఇది మిత ఆహారము అనబడింది. అది మితమైన ఆహారము. అందుకోసమే ఈ విధంగా ఎవరు భోంచేస్తారో అది సాత్వికమైన, అది మిత ఆహారము, ఆరోగ్యం బాగుంటుంది, అంతవరకు తినొచ్చు. అందుకోసము స్వామి మీరు చెప్తున్న 2 భాగములు కడుపును 4 భాగాలుగా విభజించి 2 భాగములు అన్నము, 3వ భాగము నీరు, 4వ భాగము గాలికి ఖాళీగా ఉంచండి అని చెప్తున్నారు కదా. అది అవుపడితే కదా చూసి ఎంత పోయాలా, ఎంత నీరు పెట్టాలా, ఎంత అన్నం పెట్టాలి, కడుపు నిండింది తెలిస్తే కదా స్వామి అని మీరు ప్రశ్న వేయవచ్చు. కానీ బ్రహ్మదేవుడు ఒక నియమాన్ని పెట్టినాడు. దానికి కళ్ళు లేకున్నా కాలు లేనప్పటికైనా గడియారం ఫలాని సమయం ఆ ముళ్ళు మీరు అలారం పెట్టినప్పుడు ఆ సమయానికి రాగానే ప్రాణము లేనటువంటిది ఓ ప్రాణాన్ని కల్పించుకున్నాడు జీవుడు. అది మ్రోగుతుందా లేదా? అలారం మ్రోగుతుంది కదా. అట్నే మీ కడుపు నిండగానే ఈ కడుపు మిత్రుడు, నోరు శత్రువుడు. ఈ నోరు తినాలి అంటేనే ఉంది నాలక, కానీ వెంటనే మిత్రుడైనటువంటి కడుపు అలారం రోగిస్తాడు. అనగా వెంటనే తేపు వస్తుంది, కడుపు నిండగానే తేపు వచ్చేస్తుంది, మీకు తెలియకుండా జరుగుతుంది. అప్పుడు నిండిపోయింది అని ఒక్కరోజు మీరు గుర్తు పెట్టుకున్నారనుకో, అదే అట్టి ఆహారం నియమం అంతే. ఆ గ్లాస్తోనే నీరు మనం బియ్యం పోసుకొని అదే పరిణామంగా పెట్టుకుంటే చాలు. అందువల్ల అప్పుడు ఆరోగ్యం ఉంటుంది. ఒక్కసారి తేపు వచ్చినప్పుడు ఆపేసిరా ఆరోగ్యం ఉంటుంది. రెండోసారి తేపు వచ్చినప్పుడు తింటిరా ఆరోగ్యం చెడిపోతుంది. ఇంకో 3వసారి తేపులు వస్తుంటూ తింటిరా ఇంకా వాళ్ళు బ్రతికినా లాభం లేదు. బ్రతికినా చనిపోయిన వాళ్ళతో సమానమే, ఏడుస్తూ చనిపోతారు జీవితంలో. అందుకోసమే ఇది మలయాళ స్వాముల వారు తన జీవిత చరిత్రలో తన రచన గ్రంథముల యందు, తన గ్రంథ రచనముల యందు శ్లోకాలు వ్యాఖ్యానం చేసినారు. మీకు ఆరోగ్యము బాగుండాలంటే ఈ విధంగా భోంచేసుకోండి. మధ్యలో మాత్రము భోంచేసిన తర్వాత మళ్ళీ ఏ నియమము మీరు పెట్టుకున్నారో ఆ నియమం వరకు ఎట్టి ఆహారం మీరు తినబోకండి, వారికి ఆరోగ్యం ఉంటుంది అన్నారు మలయాళ స్వాముల వారు.